హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విద్యాధర్ని ఛానల్. మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్కి సంబంధించి లాస్ట్ వీడియోలో జనవరి కరెంట్ అఫైర్స్ చూసాము. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 2025 కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడైనటువంటి ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ రిపబ్లిక్ డే థీమ్ అనేది ఈ సంవత్సరం ఏంటంటే స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాసత్. నెక్స్ట్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023. మనకి ఈ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది ఎవ్రీ 2 yearsకి ఒకసారి వస్తుంది కదా. అలాగా ఈ 2024 సంవత్సరంలో 2023ది ఫారెస్ట్ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఇది ఎన్నో ఫారెస్ట్ రిపోర్ట్ అంటే 18వ ఫారెస్ట్ రిపోర్ట్. అయితే ఇది ఎప్పుడు రిలీజ్ చేశారు? December 21, 2024న విడుదల చేశారు. అయితే 2023 నాటికి ఇండియాలో మొత్తం అటవీ ప్రాంత విస్తీర్ణం ఎంత ఉందంటే 7,15,343 చదరపు కిలోమీటర్లు అనేది ఉంది. అదే పర్సంటేజ్లో చూస్తే 21.76%. ఓకేనా. కొన్నిసార్లు మనకి డైరెక్ట్గా ఎలా అడుగుతాడు లేదా పర్సంటేజ్లో అడుగుతాడు. సో మొత్తం పర్సంటేజ్లో అయితే 21.76%. ఓన్లీ అటవీ విస్తీర్ణ ప్రాంతం మాత్రమే. నెక్స్ట్, చెట్లు విస్తీర్ణం ఎంత అంటే 1,12,014 చదరపు కిలోమీటర్లు. అదే పర్సంటేజ్లో చూస్తే 3.41%. అదే టోటల్గా అటవీ విస్తీర్ణము ప్లస్ చెట్లు విస్తీర్ణం కలిపి ఎంత అంటే 8,27,357 స్క్వేర్ కిలోమీటర్స్ చదరపు కిలోమీటర్లు. టోటల్ అయితే ఎంత? 8,27,357. అదే పర్సంటేజ్లో అయితే 25.17%. మనకి ఈ నెంబర్ ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, 2021వ సంవత్సరంతో పోలిస్తే చెప్పాను కదా, ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు. కాబట్టి 2021లో రిలీజ్ చేశారు, మళ్ళీ 2023లో రిలీజ్ చేశారు. సో 2021వ సంవత్సరంతో పోలిస్తే 2023 నాటికి ఎంత అంటే 1,445 చదరపు కిలోమీటర్లు పెరుగుదల అనేది నమోదైంది. 2021 నుంచి 2023కి చేస్తే ఎంత చదరపు కిలోమీటర్లు పెరిగిందంటే అటవీ 1,445 చదరపు కిలోమీటర్లు అనేది పెరిగింది. అయితే అటవీ విస్తీర్ణం 156 చదరపు కిలోమీటర్లు, చెట్లేమో 1,289 చదరపు కిలోమీటర్లు. సో టోటల్గా 1,445 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది పెరిగింది. అయితే అటవీ విస్తీర్ణం అనేది అత్యధికంగా పెరిగిన మొదటి 3 రాష్ట్రాలు. అటవీ విస్తీర్ణం పెరిగిన మొదటి 3 రాష్ట్రాలు. ఈ 3 రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం అనేది కొంచెం ఎక్కువగా పెరిగిందనమాట. ఆ 3 రాష్ట్రాలు ఏంటి వరుసగా? మిజోరాం, గుజరాత్, ఒరిస్సా. మిజోరాంలో 242 స్క్వేర్ కిలోమీటర్లు పెరిగింది. గుజరాత్లో 180 స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగింది. ఒరిస్సాలో 152 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది పెరిగింది. ఓకేనా. నెక్స్ట్, విస్తీర్ణం ప్రకారం అత్యధిక అడవులు ప్లస్ చెట్లు కలిగి ఉన్న మొదటి 3 రాష్ట్రాలు. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అడవి విస్తీర్ణం మాత్రమే అత్యధికంగా పెరిగిన మొదటి 3 రాష్ట్రాలు. ఇక్కడ చూసినట్లయితే విస్తీర్ణం ప్రకారం అత్యధిక అడవులు ప్లస్ చెట్లు కలిగి ఉన్న మొదటి 3 రాష్ట్రాలు ఏంటంటే మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర. మధ్యప్రదేశ్ 85,724 స్క్వేర్ కిలోమీటర్స్ మేర పెరిగింది విస్తీర్ణము ప్లస్ చెట్లు కలిపి. అరుణాచల్ ప్రదేశ్ 67,083 స్క్వేర్ కిలోమీటర్స్ మేర పెరిగింది. మహారాష్ట్ర 65,383 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది పెరిగింది. అయితే మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఇప్పుడు వరకు మనం నెంబర్స్లో చూసుకున్నాం. ఇప్పుడు మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో శాతం పరంగా అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. శాతం పరంగా విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు, అత్యధిక అటవీ విస్తీర్ణం ఏంటవి? లక్షద్వీప్, మిజోరాం, అండమాన్ అండ్ నికోబార్ దీవులు. లక్షద్వీప్ 91.33% పెరిగింది.
మిజోరాము 85.34% పెరిగింది. అండమాన్ అండ్ నికోబార్ 81.62% పెరిగింది. ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దేశంలో మొత్తం మడ అడవులు అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటారు కదా, ఇవి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి అంటే 4,992 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. మడ అడవులు అనేవి తగ్గుదల అధికంగా, ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది తగ్గుదల అనేది ఏ రాష్ట్రంలో అధికంగా ఉంది అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఎంత మేర తగ్గిందంటే 36.39 చదరపు కిలోమీటర్ల తగ్గుదల అనేది నమోదైంది. మడ అడవుల పెరుగుదల కలిగిన రాష్ట్రాలు, ఈ రెండు రాష్ట్రాల్లో మడ అడవులు అనేది పెరిగినాయంట. ఏ రెండు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్లో ఎంత మేర పెరిగాయంటే 13.1 చదరపు కిలోమీటర్ చొప్పున పెరిగింది. మహారాష్ట్ర ఎంత అంటే 12.39 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు పెరిగింది. నెక్స్ట్ భారత ప్రస్తుత అంచనా ప్రకారం కార్బన్ స్టాక్, ఓకేనా, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. భారత ప్రస్తుత అంచనా ప్రకారం కార్బన్ స్టాక్ ఎంత మిలియన్లో నమోదైంది అంటే 30.43 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ అనేది నమోదైంది. అయితే 2025 బేస్ ఇయర్తో పోలిస్తే 2030 నాటికి 2.5 నుండి 3.63 బిలియన్ టన్ లక్ష్యం కలదు. 2025 నుంచి 2030కి ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారనమాట. ఎంత మిలియన్ల మేర మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉండాలి అని. ఎంత ఉండాలని అంటే 2.5 నుంచి 3 బిలియన్ టన్స్ ఉండాలని. అయితే ఇదేంటి 2025కే ఇప్పటికి 2025 నాటికి ఇప్పుడు ఎంతకు ఉందంటే 2.29 బిలియన్ టన్స్ అనేది అదనంగా ఉండాల్సిన దానికన్నా ఎక్కువే ఉంది. అది 2025 కల్లా. సో దేశంలో అత్యధిక కార్బన్ నిల్వలు కల మొత్తం 3 రాష్ట్రాలు. దేశంలో అత్యధిక కార్బన్ నిల్వలు కలిగిన 3 రాష్ట్రాలు ఏంటి? అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. అరుణాచల్ ప్రదేశ్లో ఎంత మిలియన్ టన్స్ ఉంది కార్బన్ స్టాక్స్? 1021 మిలియన్ టన్స్. మధ్యప్రదేశ్లో అయితే 608 మిలియన్ టన్స్. ఛత్తీస్గఢ్లో అయితే 505 మిలియన్ టన్స్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ 2023. ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం 2023 నాటికి ఎంత ఉందంటే 30,084.96 చదరపు కిలోమీటర్లు ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2023కి ఎంత విస్తీర్ణం ఉంది అటవీ విస్తీర్ణం? 30,084.96 చదరపు కిలోమీటర్లు. అదే 2021కి ఎంత ఉంది? 30,223.62 చదరపు కిలోమీటర్లు. ఈ నెంబర్కి టాలీ చేసినట్లయితే 2023లో రిలీజ్ చేసిన ఐఎస్ఎఫ్ఆర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ అటవీ విస్తీర్ణం తగ్గింది. ఎంత మేర తగ్గింది? 138.66 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్లో తగ్గింది. అయితే అటవీ విస్తీర్ణం తగ్గిన రాష్ట్రాలు వరుసగా మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ 3 రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం అనేది బాగా తగ్గిపోయిందనమాట. మనం ఇక్కడ చూసాం కదా, మన ఆంధ్రప్రదేశ్ 138.66 చదరపు కిలోమీటర్లు తగ్గిపోయింది. అలాగే మిగిలిన రాష్ట్రాలు ఏంటి? వరుసగా ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్లో తగ్గిపోయింది 371.54 స్క్వేర్ కిలోమీటర్స్. అదే ఆంధ్రప్రదేశ్లో 138.66 స్క్వేర్ కిలోమీటర్స్. తెలంగాణలో కూడా తగ్గింది. ఎంత అంటే 100.42 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం అనేది తగ్గింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అడవుల విస్తీర్ణం విస్తీర్ణం అది పర్సంటేజ్లో, స్క్వేర్ కిలోమీటర్స్లో పర్సంటేజ్లో. దట్టమైన అడవులు ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉన్నాయంటే 1995.71 చదరపు కిలోమీటర్ల వరకు ఉంది. అదే పర్సంటేజ్లో అయితే 1.22%. మధ్యస్థ అడవులు 13,725.75 చదరపు కిలోమీటర్లు. పర్సంటేజ్లో అయితే 8.42%. ఓపెన్ ఫారెస్ట్ ఎంత ఉందంటే 14,363.50. విస్తీర్ణంలో అయితే 8.82%. టోటల్గా అయితే ఈ 3 కలిపి టోటల్గా ఎంత ఉందంటే 30,084.96 చదరపు కిలోమీటర్లు ఉంది. విస్తీర్ణం ప్రకారంగా 18.46%. మనం ఇందాక శాతంలో చూడలేదు కదా, పర్సంటేజ్లో అయితే ఎంత ఉంది? 18.46%. అంటే చిట్టడవులు ప్లస్ పొదలు ఇవి ఎంత ఉన్నాయంటే 8,351.62 చదరపు కిలోమీటర్లు అనేది ఉంది.
అదే పర్సంటేజ్లో అయితే 5.13% ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా అటవీ విస్తీర్ణం తగ్గిన జిల్లాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం అనేది తగ్గిన జిల్లాలు ఉన్నాయి. అవి ఏంటి వరుసగా చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యము, తిరుపతి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎంత మేర తగ్గిందంటే 101.69 స్క్వేర్ కిలోమీటర్స్ అటవీ విస్తీర్ణం తగ్గింది. పార్వతీపురం మన్యంలో 29.19 స్క్వేర్ కిలోమీటర్ల మేర తగ్గింది. తిరుపతిలో 21.45 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం అనేది తగ్గింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా అటవీ విస్తీర్ణం పెరిగిన జిల్లాలు. ఇప్పుడు తగ్గిన జిల్లాలు చూసాము, ఇప్పుడు పెరిగిన జిల్లాలు చూస్తున్నాం. ఏంటంటే విజయనగరం, నెల్లూరు, అంబేద్కర్ కోనసీమ. విజయనగరంలో 35.35 స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగిందనమాట. నెల్లూరులో 17.7 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం పెరిగింది. అంబేద్కర్ కోనసీమలో 10.68 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది. నెక్స్ట్ ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుండి ఏ ప్లేస్కి మార్చారు అంటే మక్రాన్కు మార్చారు. ఎందుకంటే మార్చాల్సి వచ్చింది ఆర్థికపరమైనటువంటి సమస్యలు, పర్యావరణ సమస్యలు, అధిక జనాభా, నీటి కొరత, విద్యుత్ కొరతల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ ప్రభుత్వం అనేది ప్రకటించింది. సో ఇప్పటి వరకు ఉన్న టెహ్రాన్ రాజధానిని మక్రాన్కు మార్చింది ఇరాన్ దేశము. నెక్స్ట్ శ్రీలంక నూతన అధ్యక్షుడు అనుర కుమార దిశానాయకే. బ్రిక్స్ 16వ సదస్సు 2024లో రష్యాలో జరిగింది. బ్రిక్స్ యొక్క 16వ సమావేశం 2024 అంటే లాస్ట్ ఇయర్లో ఎక్కడ జరిగింది? రష్యాలో జరిగింది. అయితే ఈ రష్యాలో జరిగిన సమావేశంలో ఇండోనేషియా దేశం అనేది పూర్తి స్థాయి సభ్యత్వం అనేది పొందింది. బ్రిక్స్ అంటే ఏంటి యాక్చువల్గా? బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే దక్షిణాఫ్రికా. 2009 సంవత్సరంలో 4 దేశాలుగా ఉండేది బ్రిక్స్ అనేది. అయితే 2010 సంవత్సరంలో ఏం చేసింది? సౌత్ ఆఫ్రికా, దక్షిణ అమెరికా చేరడం వల్ల ఇది బ్రిక్స్గా పిలవడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పటికీ 2024 సంవత్సరం కాను ప్రస్తుతం అంటే బ్రిక్స్లో ఉన్న సభ్య దేశాల సంఖ్య ఎన్ని అంటే 10. ఈ 5 కాకుండా రిమైనింగ్ 5 ఎక్స్ట్రా 5 పూర్తి స్థాయి సభ్యత్వం కలిగిన దేశాలుగా చేరడం వల్ల బ్రిక్స్లో ఉన్న సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 10. అవేంటేంటి? ఈ 5 ఆల్రెడీ ఉన్నాయి: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా. ఇవి కాకుండా రిమైనింగ్ 5 ఏంటి అంటే ఇరాన్, ఈజిప్ట్, ఎథియోపియా, యుఏఈ, ఇండోనేషియా. యుఏఈ అంటే అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి కదా, అవి. ఇండోనేషియా. సో ప్రస్తుతం బ్రిక్స్ని ఇన్ని దేశాలు ఉండటం వల్ల బ్రిక్స్కి ఒకవేళ ఎన్గేజ్ ఎగ్జామ్స్లో ఏమైనా అడిగితే ప్రస్తుతం బ్రిక్స్కి గల మరొక పేరు ఏంటి అంటే ఇప్పుడు వరకు 5 దేశాలు ఉన్నప్పుడు బ్రిక్స్గానే పిలువబడేది. ఇన్కేస్ ఒకవేళ అడిగితే బ్రిక్స్ ప్లస్ అంటారు. అంటే ఆ 5 దేశాలతో పాటు ఇంకొక 5 కలవడం వల్ల ప్లస్ అనమాట, బ్రిక్స్ ప్లస్గా పిలువబడుతుంది. మనం చూసాం కదా, ఇంతకుముందు జరిగింది 16వ సదస్సు 2024 రష్యాలో జరిగితే 17వ బ్రిక్స్ సదస్సు అనేది అంటే ఈ సంవత్సరం 2025లో ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్లో రియో డి జనీరోలో నిర్వహించారు. అయితే ఇండియాలో ఇప్పటికొచ్చి బ్రిక్స్ సమావేశం జరిగే సంవత్సరం ఏంటి అంటే ఇక ముందు కాలంలో జరగనేది ఏది అంటే 18వ శిఖరాగ్ర సదస్సు. అంటే నెక్స్ట్ ఇయర్ 2026లో 18వ బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరుగుతుందంటే ఇండియాలో జరుగుతుంది. ఏ సంవత్సరంలో అంటే 2026. 2027 చైనాలో జరుగుతుంది. భారత వాతావరణ శాఖ ఐఎండీ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాన మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఒక మిషన్ను అధికారికంగా ప్రారంభించారు. ఆ మిషన్ ఏంటి అంటే మిషన్ మౌసం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రాష్ట్ర విద్యుత్ ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ ఏర్పాటు చేసిన భోజన పథకం పేరు ఏంటి అంటే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలకు పిఎం సూర్యఘర్ పథకం. ఇదేంటంటే ఒక విద్యుత్ పథకం అనమాట. ప్రతి నెల 200 యూనిట్ల విద్యుత్ అనేది ఉచితంగా ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ అనేది నిర్ణయించుకుంది. సో ఆ పథకం పేరేంటి? పిఎం సూర్యఘర్ పథకం. ఎన్ని యూనిట్లు ఉచితం ఇవ్వాలనుకుంటుంది? 200 యూనిట్ల విద్యుత్ అనేది ఉచితం ఇవ్వాలనుకుంటుంది. ఎవరికి అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి. ఇది ఒక విద్యుత్ పథకం. ఆంధ్రప్రదేశ్లో గిరిజనుల యొక్క స్థితిగతులను తెలుసుకునేందుకు సర్వే చేయాలనుకుంది గవర్నమెంట్. సో ఆ సర్వే చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ను రూపొందించింది. దాని పేరు ఏంటి అంటే రైజ్ ట్రైబ్స్. క్రీడల్లో డిజిటల్ సర్టిఫికెట్లు అందించే దేశంలోనే
క్రీడల్లో డిజిటల్ సర్టిఫికెట్లు అందించే మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్గా జస్టిస్ వి రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. మానవ హక్కుల సంఘం, జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్గా ఎవరు అంటే వి రామ సుబ్రమణియన్. ఇస్రో నూతన చైర్మన్ ఎవరు అంటే వి నారాయణన్. ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందిన అతను. ఇస్రో చైర్మన్ వి నారాయణన్. ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు 2024 గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది లభించింది. ఎవరికి అంటే పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. ఇది ఏ రచనకు గాను అంటే దీపిక అనే సాహిత్య సంపుటికి ఈ పురస్కారం అనేది అందింది. ఎవరికి అంటే పెనుగొండ లక్ష్మీనారాయణకు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పద్మ పురస్కారాలు 2025కు గాను మొత్తం 139 పద్మ పురస్కారాలు అనేది ఇవ్వడం జరిగింది. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. పద్మవిభూషణ్ 7గురికి, పద్మభూషణ్ 19 మందికి, పద్మశ్రీ 113 మందికి, ఇలాగా మొత్తం 139 పద్మ పురస్కారాలు అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మహిళలకి 23 మందికి పద్మ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. విదేశీయులకి 10 మందికి. అయితే పద్మ విభూషణ్ అందుకున్న 7గురు ఎవరు అంటే దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి, ఇతను వైద్యంకి గాను తెలంగాణ రాష్ట్రానికి చెందిన అతను. జస్టిస్ జగదీష్ సింగ్, ప్రజా వ్యవహారాలు, చండీగఢ్ రాష్ట్రానికి చెందిన అతను. కుమిదిని రజనీకాంత్, కళలు, గుజరాత్ రాష్ట్రానికి చెందిన అతను. లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, కళలు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన అతను. ఎంటి వాసుదేవన్ నాయర్, సాహిత్యం, కేరళ రాష్ట్రానికి చెందిన అతను. ఒసాము సుజుకి, వాణిజ్యం, జపాన్ దేశానికి చెందిన అతను. శారదా సిన్హా, కళలు, బీహార్ రాష్ట్రానికి చెందిన అతను. ఇలా 7గురికి పద్మ విభూషణ్ అవార్డులు అందాయి 2025కు గాను. ఇందులో చూసుకున్నట్లయితే తెలంగాణకి 2 పురస్కారాలు వచ్చాయి. ప్రఖ్యాత వైద్యుడు నాగేశ్వర్ రెడ్డి పద్మ విభూషణ్. ఇప్పుడు చూసాం కదా పద్మవిభూషణ్ 7గురిలో నాగేశ్వర్ రెడ్డి ఒకరు. అండ్ మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు, ప్రజా వ్యవహారాలు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసుకున్నట్టయితే 5 పద్మ పురస్కారాలు అనేవి వచ్చాయి. నందమూరి బాలకృష్ణ, కళలు, ఇతనికి పద్మభూషణ్ అవార్డు అనేది పద్మవిభూషణ్ కాదు పద్మభూషణ్. నందమూరి బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు మాత్రమే వచ్చింది. మిరియాల అప్పారావుకి, కళలు, పద్మశ్రీ. మాడుగుల నాగఫణి శర్మ, కళలు, పద్మశ్రీ. కెఎల్ కృష్ణ, సాహిత్యం, పద్మశ్రీ. పంచముఖి రాఘవాచార్య, సాహిత్యం, పద్మశ్రీ. పద్మభూషణ్ వచ్చింది ఎవరికి అంటే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ, కళలు. మిరియాల అప్పారావు, మాడుగుల నాగఫణి శర్మ, కెఎల్ కృష్ణ, పంచముఖి రాఘవాచార్య, వీరందరికీ పద్మశ్రీ పురస్కారాలు వచ్చాయి. వీరందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే జాతీయ క్రీడా పురస్కారాలు 2024కు గాను 2025 జనవరిలో రాష్ట్రపతి భవన్లో ఇవ్వడం అనేది జరిగింది. ఖేల్రత్న అవార్డు గ్రహీతకు మెడలు అండ్ ప్రశంస పత్రంతో పాటు 25 లక్షల రూపాయలు నజరానా అనేది ఇస్తారు. సో ఖేల్రత్న అవార్డు 25 లక్షల రూపాయలు ఇస్తారు. అర్జున అవార్డు గ్రహీతలకు 15 లక్షల రూపాయలు, ద్రోణాచార్య అవార్డు 15 లక్షల రూపాయలు ఇస్తారు. ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకి 10 లక్షలు ఇస్తారు. అయితే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డుకి ఎంతమందికి వచ్చిందంటే 4గురికి వచ్చింది. ఎవరెవరంటే మను భాకర్, దొమ్మరాజు గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్ అండ్ ప్రవీణ్ కుమార్. మను భాకర్ షూటింగ్లో ఈమెకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు అనేది వచ్చింది. దొమ్మరాజు గుకేష్ చెస్, హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెట్, హై జంపర్ అనమాట. నెక్స్ట్ ఖేల్రత్న అవార్డులు 4గురికి వచ్చాయి. అర్జున అవార్డు 32 మందికి, ద్రోణాచార్య అవార్డు ముగ్గురికి వచ్చింది. అయితే ద్రోణాచార్య లైఫ్ టైమ్ 2 గురువులకు వచ్చిందనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహాకుంభమేళా 2025 ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయినటువంటి మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమంలో 2025 జనవరిలో ప్రారంభమైంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కుంభమేళా 45 రోజులు ఉంటుంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా 45 రోజులు అనేది ఉంటుంది. ఈ ఏడాది ప్రయాగరాజ్లో నిర్వహిస్తున్న కుంభమేళకు ఒక విశిష్టత ఉంది. ఏంటి అంటే ఇది 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్న మహాకుంభమేళా. ఎప్పుడు ప్రారంభించారు? జనవరి 13వ తారీఖున పుష్య పూర్ణిమ రోజు. చివరిది ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజుతో ఎండ్ అయింది.
అయితే 4 రకాలైనటువంటి కుంభమేళాలు ఉంటాయి. ఫస్ట్‌ది కుంభమేళ 4 సంవత్సరాలకి, అర్ధ కుంభమేళ 6 సంవత్సరాలకి, పూర్ణ కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి, మహా కుంభమేళ 144 సంవత్సరాలకి. ఈ సంవత్సరం జరిగింది ఏంటి? మహా కుంభమేళ. పూర్ణ కుంభమేళ ప్లస్ మహా కుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం జరిగిన కుంభమేళ ఒక విశిష్టత అనేది కలిగి ఉంది. అయితే ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒకసారి కూడా కుంభమేళాలు అనేవి నిర్వహిస్తారు. దాన్ని ఏమంటారంటే మేఘ కుంభమేళ అని అంటారనమాట. సో చూసారు కదండి ఇప్పటివరకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.